కటింగ్ లో ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేకుండా స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే చిన్న కుట్టును అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఈ పార్ట్ ని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వేసుకునేలాగానే కట్ చేసుకున్న తర్వాత కటింగ్ లో ఎలాంటి మార్పు చేయకుండా దాంతోనే మనం ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. అదే మనకు పై వైపు నుంచి ఏదైతే నీట్ ఉంటుందో ఖర్చు లేకుండా లోపల వైపు నుంచి కూడా అదే విధంగా నీట్గా ఉంటుంది అనమాట. లోడింగ్ చేసుకోవడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో కటింగ్ తో పని లేకుండా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూద్దామండి. షేప్ బెల్ట్ వచ్చేలాగా ప్రిన్స్ కట్ మోడల్ ఉంటుంది. షేప్ బెల్ట్ లేకుండా పైనుంచి కింది వరకు కంప్లీట్ గా ప్రిన్స్ కట్ మోడల్ ఉంటుంది. ప్రిన్స్ కట్ వచ్చి విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ క్రాస్ కటింగ్ చేసుకున్న దాంతో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు అండి. 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వేసుకునేలాగానే కట్ చేసుకున్న తర్వాత కటింగ్ లో ఎలాంటి మార్పు చేయకుండా దాంతోనే మనం ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ రోజు వీడియోలో చూపిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన దగ్గర ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్న సంగతి మీకు అందరు కూడా తెలుసు కదా. అయితే ఈ పేపర్ ప్యాటర్న్ లో మనకి ఏమేమి పీసెస్ వస్తాయంటే, ఏ ప్యాటర్న్ తీసుకున్నా సరేనండి, క్రాస్ కటింగ్ తీసుకున్నా, ప్రిన్స్ కట్ తీసుకున్నా, బోట్ నెక్ మోడల్లో తీసుకున్నా బ్యాక్ పార్ట్ ఒకటి వస్తుంది. తర్వాత హ్యాండ్ పీస్, ఈ హ్యాండ్ పీస్ కూడా మీడియం సైజులో హ్యాండ్ పీస్ ఇస్తామన్నమాట. దీన్ని మీరు కావాలంటే ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ దీని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒక హ్యాండ్ పీస్ వస్తుంది. అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి సంబంధించి ఇలా 2 పీసెస్ అనేవి వస్తాయి అనమాట. క్రాస్ కటింగ్ అనుకోండి, క్రాస్ కటింగ్ ఉన్న వాళ్ళకి పై వైపున పీసు, కింద షేప్ బెల్ట్ పీస్, ఈ 2 పీసెస్ వస్తాయి. ఒకవేళ ప్రిన్స్ కట్ మోడల్లో తీసుకునే వాళ్ళకి ఈ షేప్ బెల్ట్ అనేది ఏం రాదండి. ఈ ఫ్రంట్ పార్ట్ లోనే ఫుల్ ప్రిన్స్ కట్ కోసం 2 పీసెస్, మెయిన్ పీసు, సైడ్ పీస్, ఇలా 2 పీసెస్ అయితే వస్తాయి అనమాట. సో ఒక బ్లౌజ్ రెడీ కానికే మనకు 4 పీసెస్ అయితే కంపల్సరీగా యూజ్ అవుతాయి. బ్యాక్ పార్ట్, హ్యాండ్ పీస్, ఫ్రంట్ పార్ట్, ఒకవేళ షేప్ బెల్ట్ మోడల్లో తీసుకుంటే షేప్ బెల్ట్, లేదు అంటే ప్రిన్స్ కట్ అయితే 2 పీసెస్, ఇలా అన్ని కంప్లీట్ పీసెస్ అనేవి వస్తాయి. ఈ పీసెస్ తో మీరు డ్రా చేసుకొని ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ తో చూపిస్తా. సో బ్యాక్ పార్ట్, హ్యాండ్ ని పక్కన పెట్టుకుందాం. ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళకి ఇలా లేబుల్ ఇస్తామండి. ఈ లేబుల్ పైన బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్ తోని బ్లౌజ్ రెడీ అవుతుంది అనేది మీ లేబుల్ పైన ఉంటుంది. మీరు ఒకసారి దీన్ని చూసుకొని అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పీసెస్ పక్కన పెట్టుకొని ఓన్లీ క్రాస్ కటింగ్ లో పై వైపున పీసు, షేప్ బెల్ట్, ఈ 2 పీసెస్ తీసుకుందాం. సో మనకు లైనింగ్ కూడా తీసుకోండి. మనకు ఇది ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లోజ్ వస్తుంది కాబట్టి ఈ క్లోజ్ వచ్చింది మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అది మీ చాయిస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ ఓపెన్ వచ్చేలాగా పెడుతున్నానండి. దానికోసం ఇదిగోండి ప్యాటర్న్ తీసుకొని కరెక్ట్ గా మనకి ఇక్కడ నెక్ డీప్ ఉంటుంది. ఇది వచ్చేసి హుక్స్ పట్టి, కాజా పట్టి వైపున ఉండే పీసు. సో ఈ పీస్ ని మనం ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఈ ఫోల్డ్ దగ్గర నుంచి పెట్టేసుకోండి. అయితే ప్యాటర్న్ తీసుకున్న తర్వాత డ్రా చేసుకునేటప్పుడు ఖర్చులు అనేది సపరేట్ యాడ్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. ఈ పేపర్ లోనే మీకు అన్ని ఖర్చులు యాడ్ అయ్యి వస్తాయి. మొత్తం డ్రా చేసుకొని స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇదిగోండి కరెక్ట్ గా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ పెట్టేసుకొని చుట్టూ ఎట్లుందట్లో డ్రా చేసుకుందాం. మనకి ఇక్కడ సైడ్ జాయింట్ కోసం, ఖర్చు కోసం నాచేసి ఇస్తాం. మెయిన్ డాట్ వెడల్పు కోసం ఉక్సు పట్టి డాటు, చంక వైపున డాటు, ఎక్కడ వేసుకోవాలనే కన్ఫ్యూజన్ లేకుండా అన్ని చోట కూడా చిన్న చిన్న నాచెస్ అనేది ఇస్తామన్నమాట. సో నాచెస్ దగ్గర మీరు మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ ని పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇదిగోండి మన షేప్ బెల్ట్ పీస్ తీసుకుందాం. షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే షేప్ బెల్ట్ లో మనకి హుక్స్ పట్టి వైపున జాయింట్ చేసుకోవాలి అనే గుర్తు కోసం ఇక్కడ చిన్న నాచ్ ఇస్తామన్నమాట. ఈ నాచ్ ఎటువైపున అయితే ఉంటుందో ఈ వచ్చేది ఈ హుక్స్ పట్టి వైపున వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు ఇలా తిరిగేసుకొని కట్ చేసి ఇలాగే స్టిచ్ చేసిరు అనుకోండి, అప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తేడా వచ్చేస్తుంది. సో అందుకోసం నాచెస్ ఇచ్చాం. ఈ నాచు, ఈ నాచు 2 ఒకే వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పీసెస్ ఎట్లున్నాయి అట్లా చుట్టూ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఈ నాచెస్ ఇచ్చిన దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకునే దగ్గర చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుంటే అక్కడ డాట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ కూడా మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతే అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను ఇదిగోండి ఇటువైపున పెడుతున్నా. క్లాత్ ఇక్కడ మనకు సరిపోతుంది కదా. సో ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఈ డ్రా చేసుకునేటప్పుడు మాత్రం నాచెస్ ఎక్కడెక్కడైతే ఇచ్చామో ఇక్కడ కంపల్సరీగా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న పీస్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ డాట్ కోసం ఇదిగోండి ఆల్రెడీ మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా.
ఈ రెండు మార్కింగ్స్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. క్లాత్ ఫోల్డింగ్ వస్తుంది కదా, ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఇక్కడ మనకు మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ మధ్యలో ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి కరెక్ట్ 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి డాట్ పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు ఎంతైతే పెట్టినామో ఉక్స్ పట్టి డాట్ పొడవు కూడా సేమ్ 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు డాట్లకి ట్రయాంగిల్ షేప్లో అంటే త్రిభుజాకారంలో వచ్చేలాగా పై వైపున ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది చంక వైపున డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇది ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఈ చంక వైపున డాట్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుందాం ఘాటు పెట్టుకున్నంత వరకు. తర్వాత ఇటువైపున పావించు గ్యాప్ వచ్చేలాగా ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా, ఇలా చంక వైపున డాట్ వస్తుంది. ఉక్సు పట్టి డాట్ వచ్చేసి కరెక్ట్ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఘాటు పెట్టుకున్నంత వరకు. ఇటువైపున పావించు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్ కూడా నార్మల్గా డాట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు దీంట్లోనే మనకు ప్రిన్స్ కట్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఇప్పుడు ఇటువైపున తిప్పి చూపిస్తాను మీకు. కరెక్ట్గా ఇదిగోండి ఈ చివరి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా సేమ్ మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా, కరెక్ట్ ఇదిగోండి దీని లోపలికి ఈ విధంగా కలిపేసుకుంటే మనకు ప్రిన్స్ కట్ కోసం ఈజీగా రెడీ అవుతుంది అనమాట. సో ఈ కలుపుకునేటప్పుడు కొంచెం ఇదిగోండి షేప్ వచ్చేలాగా ఈ విధంగా తీసేసుకోవాలి. చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట, ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి 2 పీసెస్ ఉన్నాయి. ఒక పీస్ని ఇలా పైకి తీసేసుకొని ఇప్పుడు దీనిపైన పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని ఒకసారి దీనిపైన ఇలా ప్రింట్ వేసేసుకున్నామంటే ఇటువైపున పార్ట్ కూడా అచ్చులు అనేవి పడతాయి మనకి ఈజీగా. ఇదిగోండి మనకు అచ్చుల పైన ఇంకొకసారి డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న ప్రకారంగా డాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అయితే ఇలా డాట్ వేసుకునేటప్పుడు మనకి డాట్ వెడల్పు వచ్చేసి ఇక్కడ వరకు తీసేసుకున్నాం. అంటే సైజుని బట్టి ఒక్కొక్క సైజు వాళ్ళకి ఒక్కొక్క డాట్ ఇచ్చాం. అయితే ఈ వెడల్పు అనేది పెంచుకోవాలి అంటే ఈ కప్పు షేప్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కొంచెం వెడల్పు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ఇటువైపున డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనం డాట్ వేసుకోవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాము అంటే ఈ కప్పు షేప్ అనేది కొంచెం వెడల్పు పెంచడం వల్ల ఇక్కడ కప్పు షేప్ అనేది కొంచెం హెవీగా వచ్చేస్తుంది అనమాట. ఈ చిన్న అడ్జస్ట్మెంట్ వచ్చేసి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చేసుకోండి, నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకు లైనింగ్ పైన ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఒరిజినల్ కూడా ఈ లైనింగ్ ఎట్లుంది అట్లా అంటే చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కూడా తర్వాత ఈ డాట్స్ ఎట్లా వేసుకొని షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నేను 2 పీసెస్ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసినండి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఒక పార్ట్ పైన చూపిస్తాను. కరెక్ట్ ఈ షేప్ బెల్ట్ కూడా పక్కన పెట్టేసుకుందాం. అయితే మనకి ఇక్కడ మెయిన్ డాట్ చంక వైపున డాట్ 2 కలిపేసుకొని డ్రా చేసుకున్నాం కదా, ఈ కుట్టు ఫస్ట్ వేసుకొని తర్వాత ఈ డాట్ అనేది వేసేసుకుందాం. ఓకేనా, అయితే ఈ కుట్టు వేసుకునేటప్పుడు డైరెక్ట్ పట్టేసుకొని వేసుకోకుండా ఫస్ట్ ఈ మధ్యలో ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ పైన ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఇదిగోండి ఈ కుట్టు వరకు ఇలా పట్టేసుకుంటే మనకి డాట్ వెడల్పు కోసం ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా కరెక్ట్గా పట్టేసుకొని మనకి డాట్ కోసం వెడల్పు కోసం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ ప్రకారంగా డాట్ వేసుకోవాలి. అయితే మనకి ఇదిగోండి డాట్ వెడల్పు కోసం ఇక్కడ వరకు మార్కింగ్ వచ్చింది కదా, అయితే ఇక్కడ నుంచి డాట్ వేసుకుంటే ఈ సైజు వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ బ్రెస్ట్ సైజు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ డాట్ దగ్గర నుంచి ఇంకొక గీత లేదంటే పావించు వాళ్ళ సైజుని బట్టి కొంచెం పక్కకు జరిపేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవడం వల్ల ఈ కప్పు సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో గట్టి కుట్టు వేసేసుకొని మనకి ఇదిగోండి డాటు చివర మొత్తం ఎడ్జ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. అయితే ఇక్కడ వరకు వేసుకోకుండా ఇక్కడ నుంచి ఒక గీత అంత దూరం ఇదిగోండి ఇక్కడ వరకు మాత్రమే ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, కరెక్ట్గా ఈ మూల వరకు కలపకుండా దీన్ని ఇదిగోండి లైట్గా ఒక గీత అంత ఇలా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పి పాదాన్ని ఎత్తాలి, సూది పైకి ఎత్తొద్దు, ఓన్లీ పాదాన్ని పైకి ఎత్తి మనకు ఆల్రెడీ ఇదిగోండి కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు దారం అనేది మధ్యలోకి ఇదిగోండి ఈ విధంగా రావాలన్నమాట. ఓకేనా, ఇలా వచ్చేలాగా పట్టుకొని జస్ట్ ఒక గీతంత మాత్రమే కుట్టు రావాలి, పావించు జరగొద్దు, అట్లాగని ఎడ్జ్ పైన రావద్దు, ఒక గీతంత దూరంలో వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా సరి చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ చంక వైపున డాట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనకు కరెక్ట్గా ఎడ్జ్ వరకు వచ్చేసరికి పావించ్ అనేది ఖర్చు రావాలన్నమాట ఈ చివరన. ఓకేనా, ఇక్కడ నుంచి పావించ్ అనేది వస్తూ సన్నంగా దీని లోపల కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ వరకు వచ్చి ఒక గీత అంతా డాట్తో వేసుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి లైట్ ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకుంటూ
ఈ ఎడ్జ్ వరకు వచ్చేసరికి పావు ఇంచ్ అనేది ఖర్చు అనేది రావాలన్నమాట ఈ పై వైపున. అప్పుడే ఈ చంక దగ్గర ముడతలు అట్లా లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ మధ్యలో కూడా ఎక్కువ ఖర్చు పావు ఇంచ్ అట్లా తీసుకోం కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కూడా ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నా లేదంటే నార్మల్‌గా స్టిచ్ చేసుకున్నా కూడా వేసిన కుట్టు పైన 2 కుట్లు వేసుకుంటేనే ఈ కుట్లు అనేది విడిపోకుండా గట్టిగా ఉంటదన్నమాట. కప్పు షేప్ కూడా చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనకు ఎగ్జాక్ట్‌గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చిన్న పీస్‌ని ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ ఇక్కడ జాయిన్ చేస్తాం. ఇది మొత్తం ఫుల్ ప్రిన్స్ కట్ కాదు. షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ చిన్న పీస్‌ని మనం ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. లేదు అంటే ఇది షేప్ బెల్ట్‌లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అనేది అవ్వదు. అందుకోసం ఈ చిన్న పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి పై వైపున తీసేసుకొని ఈ ఖర్చు మొత్తం కూడా సైడ్ వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని పైనుంచి ఒకసారి గోరుతో నీట్‌గా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే మనకి ప్రిన్స్ కట్ షేప్ వచ్చేసి మనం కట్ చేసుకొని ప్రిన్స్ కట్ జాయిన్ చేసుకుంటే ఏదైతే నీట్ ఫినిషింగ్‌తో ఉంటుందో అదే ఫినిషింగ్‌తోని రెడీ అవుతుందన్నమాట. ఇలా గోరుతోని రబ్ చేసుకోవడం వల్ల మీరు కావాలంటే లైట్‌గా ఐరన్ కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి మనకిప్పుడు ఇది 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ వచ్చే మోడల్. కానీ దీన్ని మనం ఒకే ఒక కుట్టుతో ప్రిన్స్ కట్ వచ్చేలాగా రెడీ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఉక్స్పట్టి డాట్ ఉంటుంది కదా! ఈ డాట్‌లో ఎలాంటి అడ్జస్ట్‌మెంట్ చేయాల్సిన పనేం లేదు. ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదే మార్కింగ్ ప్రకారంగా డాట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ వేస్తున్నానండి. జారిపోయే క్లాత్ ఉంటే మాత్రం ఇందాకలా చెప్పినట్టు ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకొని ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎక్కడి వరకు అయితే ఎండ్ ఉందో అక్కడి వరకు గట్టి కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ వేసుకుంటే కప్పు షేప్ వచ్చేసి ఇంకా నీట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందన్నమాట. ఇది కూడా అంతే. ఈ ఖర్చును కింది వైపున కుంచాలి. లోపల వైపున ఖర్చును కింది వైపున కుంచి గోరుతోని ఒకసారి రబ్ చేసుకుంటే మనకి ఈ షేప్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్‌గా నీట్‌గా కనిపిస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి ఒక పార్ట్ అయితే కప్పు షేప్ ఎలా రెడీ చేసుకోవాలో చూసినాం కదా! అయితే ఇదే కప్పు షేప్ ఇంకొక పార్ట్ కూడా చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి మనకు ఇంతకుముందు పార్ట్‌కి ఒకవేళ పెంచితే ఈ పార్ట్ కూడా పెంచండి మర్చిపోకుండా. ఒకవేళ పెంచకుండా ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన వేస్తే దీన్ని కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ పైననే వేయండి. మీరు దానికి పెంచేసి దీనికి నార్మల్‌గా మర్చిపోయి ఇట్లా కుట్టిరనుకోండి, అప్పుడు మీకు ఒక పార్ట్ టైట్‌గా వచ్చేస్తది. అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. అదే విధంగా కుట్టేటప్పుడు ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వచ్చేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోండి. ఈ చిన్న ముక్కను కూడా ఖచ్చితంగా కట్ చేసుకోండి. మనకి ఇది షేప్ బెల్ట్ వేసుకునే మోడల్ కాబట్టి ఇది మీరు మర్చిపోకుండా చిన్న పీస్‌ని ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఇదిగోండి కప్పు షేప్ వచ్చేసి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. మనకు 3 డాట్స్ వేసుకుంటే ఏదైతే కప్పు షేప్ వస్తుందో అదే కప్పు షేప్ రెడీ అవుతుంది. ఇలా చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ప్రిన్స్ కట్ కుట్టు వేసుకోవడం వల్ల. ఓకేనా? ఇప్పుడు మనం 2 పార్ట్స్ కూడా కప్పు షేప్ రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ షేప్ బెల్ట్ లోడింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి షేప్ బెల్ట్ మనం లోడింగ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకునే షేప్ బెల్ట్ ఉంది కదా! దీంతో పాటుగా ఒక ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. ఏందంటే మనకు షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్‌గా ఉంటే ఈ కప్పు షేప్ అనేది అంత నీట్‌గా కనిపిస్తుంది. పై వైపున కూడా ఒక పావించు ఇలా కట్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. అయితే కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన ఈ పార్ట్‌కి పై వైపున వేసేసుకోవాలి. ఈ కింద ఉన్న ఎక్స్ట్రా లైనింగ్ పీస్‌ని ఇలా రివర్స్ వేసేసుకొని దీన్ని కింద వైపున వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ లైనింగ్ పీసు, మధ్యలో పీసు, తర్వాత కింద లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన ఈ షేపెడ్ పీస్. ఈ 3 కూడా సమానంగా పట్టేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ చిన్న పీస్ కట్ చేసుకున్నాం కదా! ఈ కట్ చేసుకున్న పీసు ఉక్సుల పట్టి, కాజా పట్టికి సమానంగా వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. కింద వైపున పీస్ కూడా సేమ్ ఇదిగోండి సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి. మనకు కరెక్ట్‌గా కింద నుంచి 1/2 ఇంచు ఖర్చు అనేది ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నుంచి గట్టి కుట్టు వేసుకొని చివరి వరకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఏ పీస్‌ని సాగదీయకుండా స్టిచ్ చేసుకుందాం. అయితే మధ్యలో పీస్ ఏందంటే మనం క్రాస్ కటింగ్‌లో తీసుకుంటాం కదా! అది సాగిపోయే ఛాన్స్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనం మధ్యలో పీస్‌ని ఏమాత్రం లాగొద్దు. అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ కట్ చేసుకున్నాం చిన్న ముక్కని. ఇలా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ కుట్లలోకి రాదింక. మీరు డైరెక్ట్ పెట్టి కుట్టు వేసేసుకోవచ్చు. అది గాని కట్ చేసుకోలేరనుకోండి అక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. సో, అది మనం కుట్టేటప్పుడు ఒకవేళ మర్చిపోయినామనుకోండి, ఆ కప్పు షేప్ అనేది అంత పర్ఫెక్ట్‌గా రాదు కాబట్టి మనకది డాట్ వేసుకున్న తర్వాత వెంటనే ఆ ముక్కని కట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. అదేదో మర్చిపోయినామేమో అనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా వేసుకోవచ్చు. కప్పు షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా
మొత్తం డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి రౌండ్ తిరుగుతున్న ఈ ఖర్చుకు మొత్తం చిన్న చిన్న ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఖర్చు పెట్టుకుంటేనే మనం లోడింగ్ చేస్తాం కాబట్టి అవి పర్ఫెక్ట్గా కప్పు షేప్ అనేది తిరుగుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ పై వైపున పీస్ని పైకి తీసుకొని గోరుతో నీట్గా రబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లైనింగ్ పీస్ని కూడా పై వైపున తీసుకొని గోరుతో నీట్గా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే మనకి ఇదిగోండి తిరిగేసుకున్నప్పుడు కరెక్ట్ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా ఓకేనా, ఇలా కరెక్ట్ వచ్చేలాగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇటువైపున ఎక్స్ట్రా వచ్చిన ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. తర్వాత ముందు వైపున కూడా ఖచ్చితంగా కొంచెం క్రాస్ వస్తుంది. ఈ కింద ఒక్క పావించుతో స్టార్ట్ చేసుకొని ఈ స్టార్టింగ్ వరకు ఇలా కార్నర్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకు నడుము దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లోడింగ్ చేసుకుందాం. లోడింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి లైనింగ్ పీస్ కింద వైపున పీస్ని లోపలికి నెట్టేసుకొని ఇప్పుడు ఈ పైనుంచి ఈ పీస్ని నీట్గా సన్నంగా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకుంటే మనకు లోపల వైపున లైనింగ్ పీస్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ రెండు సమానంగా పెట్టేసుకొని ఈ కింద వైపున కరెక్ట్ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పీస్ని జాయింటింగ్ చేసేసుకోవాలి. ఈ కుట్టు కూడా అంతేనండి, ఖచ్చితంగా మనం డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కుట్టు ఒక్కసారి విడిపోయిందంటే మళ్ళీ అది లోపల నుంచి కుట్టు వేయడం అనేది ఇబ్బంది ఉంటుంది. కుట్టేటప్పుడే మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపు ఉన్న ఈ పీస్ మొత్తాన్ని బయటికి లాగేసుకుందాం. ఇది మీరు లోడింగ్తో కాకుండా నార్మల్ కుట్టు కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే అది పీకలాగా పోగులన్నీ లేచిపోతాయి. ఓవర్లాక్ చేసుకునే ఛాన్స్ ఉంటే మీరు డైరెక్ట్ కుట్టు వేసుకోవచ్చు. ఓవర్లాక్ చేసుకునే ఆప్షన్ లేని వాళ్ళు ఏంటంటే ఇలా లోడింగ్తో వేసుకుంటే ఇప్పుడు లోపల వైపు నుంచి చూడండి, ఇక్కడ ఖర్చు అనేది ఏమాత్రం లేదు. కింద వైపున పై వైపున ఖర్చు లేదు, మొత్తం ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయింది. మనకు పై వైపు నుంచి ఏదైతే నీట్గా ఉంటుందో ఖర్చు లేకుండా లోపల వైపు నుంచి కూడా అదే విధంగా నీట్గా ఉంటుంది అనమాట. లోడింగ్ చేసుకోవడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్. బ్లౌజ్ వాష్ చేసినప్పుడల్లా ఇది పొయ్యికలాగా ఇవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో పార్ట్ కూడా షేప్ బెల్ట్ ఇదే విధంగా లోడింగ్ చేసుకొని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు పీసెస్ కూడా నేను షేప్ బెల్ట్ లోడింగ్ చేసేసిన. హుక్స్ల పట్టి కాజా పట్టి కూడా వేసేసినండి. అయితే మనకి ఇక్కడ 3 డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ వేసుకునే మోడల్లోనే మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్లో ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేకుండా స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే చిన్న కుట్టును అడ్జస్ట్మెంట్ చేసుకొని ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ఈ పార్ట్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను పేపర్ ప్యాటర్న్తో చూపించిన కదండి. పేపర్ ప్యాటర్న్ కాకుండా మీరు నార్మల్ కటింగ్ చేసుకున్నా సరే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ 3 డాట్ విత్ షేప్ బెల్ట్ కాస్త ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ లాగా రెడీ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఈ మోడల్లో ప్యాటర్న్ కావాలి అని అడుగుతున్నారండి. సో మీరు క్రాస్ కటింగ్ ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ప్రిన్స్ కట్ మోడల్లో వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వీడియో ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళకే కాదండి, నార్మల్గా టైలరింగ్ చేసుకునే మీకు కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ప్యాటర్న్ కొనాలి అనుకుంటే అంటే క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కటింగ్, బోట్ నెక్ కటింగ్ ఈ 3 కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కదా. మీరు ఒకవేళ ఈ ప్యాటర్న్స్ కొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేది మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.